ప్రతిరోజు కూడా మనం ధ్యానం చేసిన తర్వాత అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి జ్ఞానము అద్భుతమైనటువంటి జ్ఞానం. మన యొక్క పిఎస్ఎస్ఎంలో మూల స్తంభమైనటువంటి ఒక పిఎస్ఎస్ఎం తత్వాల్లో, మార్గదర్శకాల్లో, తత్వాల్లో ఉన్నటువంటి పిరమిడ్ శక్తి. స్నేహితులారా, పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానము, వాటి యొక్క ప్రయోజనాలు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి సో మన సీనియర్ మాస్టర్ అటువంటి లక్ష్మీ మేడం గారు వచ్చినారు. వాళ్ళు మనం వేదికకు సాదరంగా స్వాగతం పలుకుతారు. వెల్కమ్ మేడం. ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటాను మాస్టర్స్. మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికి ముందు నా ఇంట్రడక్షన్ చెప్తాను. నేను 2020లో కరోనా టైంలో ఈ ధ్యానంలోనికి రావడం జరిగింది. ఈ ధ్యానాన్ని కూడా మా పేరెంట్స్ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు నేను వినలేదు. అంటే మీ ఏజ్ లో వాళ్ళు చేసుకోవచ్చు, నాకెందుకు ఇప్పుడు, నాకు వర్క్ ఉంటుంది అన్న మైండ్ సెట్ లో నేను అసలు చేయలేదు. కరోనా టైంలో ఇంకా మా పాపకి ఆన్లైన్ క్లాసెస్ తో నేను అక్కడ ఒక 1 month 2 months దాకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు 1 year నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఎర్లీగా లేచి మెడిటేషన్ చేస్తున్నప్పుడు నన్ను కూడా వాళ్ళతో పాటు కూర్చోమనేవాళ్ళు మెడిటేషన్ కి. నేను చాలా వాళ్ళ బలవంతంతో మెడిటేషన్ లో 10 minutes అంతే, 10 minutes ఇంకా తర్వాత నేను లేచేదాన్ని. అక్కడికి నేను మెడిటేషన్ ఎప్పుడు చేస్తున్నానో అప్పుడు ప్రొద్దుటూరులో మా పేరెంట్స్ వాళ్ళ ఊరు, అక్కడికి పత్రిజీ సార్ రావడం జరిగింది. రెడ్ పిరమిడ్ మాస్టర్ ప్రత్యూష మేడం వాళ్ళ ఇంటికి పత్రిజీ సార్ రావడం జరిగింది. అప్పుడు మా పేరెంట్స్ వెళ్తూ కూడా నన్ను పిలిచారు. ఇలా గురువు గారు వస్తున్నారు రా అంటే నేను వెళ్ళలేదు. అంటే నాకు నమ్మకం లేదు, మెడిటేషన్ అంటే అదేదో ఏజ్ పర్సన్ చేసుకోవాలి, మాకు ఇప్పుడే అవసరం లేదు అన్న మైండ్ సెట్ తో నేను వెళ్ళలేదు. మా అమ్మ అక్కడికి వెళ్ళి గురువు గారికి, అంటే ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు గురువుకి, మనం ఎక్కడున్నా మనం ఏం చెప్పినా కూడా గురువు గారు దాన్ని వింటారు అన్న దానికి నిదర్శనంగా మా అమ్మ నా కూతురికి నా బాధ్యతగా నేను చెప్పాను ధ్యానం గురించి. ఈ మార్గంలోకి మీరే తీసుకురావాలి గురువు అని అనుకున్నారంట. రోజుట్లాగే అనుకున్నారు, వచ్చారు. రోజుట్లాగే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4-4:30కి లేచి మెడిటేషన్ స్టార్ట్ చేశారు. నేను 5:30కి అలా లేచి రోజుట్లాగా ఒక 10 minutes చేసి లేద్దామనేసి కూర్చున్నాను. నాకు తెలియకోకుండానే అట్ ఏ టైం 1.5 hour అలానే కూర్చున్నాను. ఆ మెడిటేషన్ లో నాకు పత్రిజీ సార్ వాయిస్ నాకు వినిపించడం, ఆదేశం రావడం జరిగింది. నేను అంతవరకు పత్రిజీ సార్ వాయిస్ వినడం కానీ సార్ ఫోటోని చూడడం కానీ తెలియదు. కానీ నేను కాన్ఫిడెంట్ గా అక్కడ పత్రిజీ సార్ నుండే నాకు సందేశం వచ్చింది అనేసి కాన్ఫిడెంట్ గా విన్నాను. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ధ్యానంలో ఏదో ఉంది, ఏదో తెలుసుకునేది ఉంది అనేసి. అప్పుడు పిరమిడ్ మాస్టర్ తో నాకు ఫస్ట్ ఈ ఆత్మజ్ఞానాన్ని అందించినది లావణ్య మేడం, ప్రొద్దుటూరు మాస్టర్ గారు. ఆ మేడంకి ఈ సభాముఖంగా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటాను మాస్టర్స్. ఆ మేడం ద్వారా నాకు ఈ మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, శాకాహారం గురించి గొప్పతనము, అప్పుడు కరోనా టైం కాబట్టి ఫోన్లోనే నాకు అన్ని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను చాలా నమ్మకంగా, అంటే అప్పటి వరకు మా పేరెంట్స్ యొక్క ఫోర్స్ వల్ల చేసేదాన్ని. నేను ఎప్పుడైతే పత్రిజీ సార్ నుండి సందేశాన్ని తీసుకున్నానో అప్పుడు నాలో తపన లేదు, నా కోసం నేను చేయాలి అని అప్పటి నుంచి మెడిటేషన్ కంటిన్యూగా. ఎప్పుడైతే నాకు లావణ్య గారు ఈ మెడిటేషన్ శాకాహారం గురించి గొప్పతనం చెప్పారో ఆ క్షణం నుండి నేను శాకాహారిగా మారిపోయాను, ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రతిసారి మనం ఏం నేర్చుకున్నామో మన ఇంటి నుండే మొదలు పెట్టాలి అని అన్నారు కదా. ఫస్ట్ నేను మా అమ్మాయికి, ఆ అమ్మాయి అప్పుడు 2nd class చదువుతుంది, మా అమ్మాయికి కూడా ఈ ధ్యానం నేర్పించడము, అలాగే శాకాహారం గురించి చెప్పిన వెంటనే తను ఓకే అమ్మ నేను కూడా ఇప్పటి నుండి శాకాహారిగానే, అంటే వెజిటేరియన్ గానే ఉంటాను అనేసి అప్పటి నుండి నేను, మా పాప, ఈవెన్ మా సార్ కూడా నేను చెప్పిన వెంటనే ఇంకా సరే ఓకే మన ముగ్గురం కూడా శాకాహారంగానే ఉందామనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అలాగే ధ్యానం చేస్తూ శాకాహారుగా మారాము. ఫస్ట్ నేను కూడా మీలో ఎప్పుడైతే ఫస్ట్ లో తెలిసేది కాదు నాకు, మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు
ఎన్నో క్వశ్చన్స్ వచ్చేవి. నాకు తెలిసేది కాదు. అలా అంటే అప్పుడు జూమ్ సెషన్ చాలా అటెండ్ అయ్యేదాన్ని. అటెండ్ అవుతూ కూడా నాకు ఎక్కడైతే క్వశ్చన్ వస్తుందో అక్కడ ఏదో ఒక మాస్టర్ ద్వారా నాకు ఆన్సర్ వస్తూ ఉండేది. అప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు విజువలైజేషన్స్ క్లియర్గా కనిపించేవి కాదు. ఎందుకు నాకు కనిపించట్లేదు అనేసి క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ప్రియాంక గారు బెంగళూరు మేడం ఒక జూమ్ లో చెప్తున్నారు. నేను అప్పుడు చేసేదాన్ని ఎలా అంటే 10 minutes 15 minutes అలా ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేస్తూ ఉండేదాన్ని. మేడం నాకు ఒక విషయం చెప్పారు. అట్ ఏ టైం 1 hour ఆర్ 2 hours ఒకే సిట్టింగ్ లో చేయాలి. ఆ విధంగా చేయడం వల్లనే మనము హైయర్ స్టేజ్ కి వెళ్తాము అనేసి చెప్పడం జరిగింది. అది విన్న నేను ఆ రోజు నుంచి నేను అప్పటి వరకు ఎప్పుడు 1 hour అలా చేసేదాన్ని కాదు. అప్పటి నుంచి ఫస్ట్ 21 days 4 hours అంటే మార్నింగ్ 2 hours, డే టైం ఎర్లీ మార్నింగ్ లేస్తూనే 2 hours, డే టైం ఎనీ టైం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు అట్ ఏ టైం 2 hours అలారం పెట్టుకొని 2 hours కూర్చునేదాన్ని. విత్ ఇన్ ఆ మెడిటేషన్ ఎప్పుడైతే చేశానో 4 hours డే, అప్పుడు నాకు ఎక్స్పీరియన్సెస్ రావడం, అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ప్రతిసారి చెప్పిన ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుండి. అంటే ప్రతిసారి 4 చెప్తారు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఫస్ట్ నేను కొత్తలో ఓన్లీ ధ్యానం ఒకటే చేసేదాన్ని, బుక్స్ రీడ్ చేసేదాన్ని కాదు, సజ్జన సాంగత్యం చేసేదాన్ని కాదు, సేవ చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఈ సజ్జన సాంగత్యం అంటే జూమ్ లో క్లాసెస్ మాస్టర్ చెప్తున్న జ్ఞానాన్ని తీసుకుంటూ, అప్పుడు మేము ఇవన్నీ చేసిన తర్వాత సేవ అంటే మేము కొత్తగా వచ్చిన వాళ్ళు 4 members కలిసి జూమ్ ని కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ నేనైతే ఏం జ్ఞానం తెలుసుకున్నానో, ఎక్కడైతే బుక్స్ ఏం రీడ్ చేసి జ్ఞానాన్ని తెలుసుకున్నానో అది మేము ఆ జూమ్ లో మాలో అంటే భయం, అంటే అందరి ముందు చెప్పాలి అన్న యాంగ్జైటీతో భయాన్ని పోగొట్టుకోవడం కోసం మేము చిన్నగా జూమ్ కండక్ట్ చేయడం, అందులో మాకు తెలిసిన జ్ఞానాన్ని మేమందరం షేర్ చేసుకుంటూ అలా క్లాసెస్ చెప్పడం జరిగింది. అప్పుడు నేను చాలా అంటే ఎప్పుడైతే మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ ఎప్పుడైతే మనం ఈ 4 చేస్తామో, మన లైఫ్ లో ప్రారంభిస్తామో, అప్పుడు మనము ఎదుగుదల, మన ఆత్మ ఎదుగుదల మనం చూడొచ్చు. నేను స్పష్టంగా చెప్పగలను మాస్టర్, ప్రతి ఒక్కరూ ఈ 4 కంపల్సరిగా పాటించాలి. ఊరికే ధ్యానం చేసినంత మాత్రాన మన సోల్ అనేది అభివృద్ధి జరగదు. ఈ 4 మనం ఇంప్లిఫై చేస్తేనే సేవ ఏదో ఒక విధంగా, ఒక పక్కింటి వాళ్ళకు ధ్యానం నేర్పించినా అది సేవ అవుతుంది. వాళ్ళ నుంచి మనం ఏమీ కూడా ఆశించాం కాబట్టి అది సేవ అవుతుంది. ఈ 4 మనం ఎప్పుడైతే ఇంప్లిఫై చేస్తామో మన లైఫ్ లో మనం ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేను ధ్యానం చేస్తూ నాకు తెలిసిన వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా సర్కిల్లో ఫ్రెండ్స్ కి ఇలా జూమ్ సెషన్ లో ధ్యానాన్ని నేర్పిస్తూ అన్ని కండిషన్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను అంటే ధ్యానం రాకముందు నేను ఈ విధంగా మాట్లాడేదాన్ని కాదు, చాలా భయస్తురాల్ని, ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు. అంటే నాలో నేను చేంజెస్, ప్రతి ఒక్కరూ ఈ 4 ఎప్పుడైతే ఇంప్లిఫై చేస్తారో కంపల్సరీగా మనము ధ్యానానికంటే ముందు ఏ విధంగా ఉన్నాము, ధ్యానం తర్వాత ఏ విధంగా ఉన్నాం, మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి సెకండ్ కూడా మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనం అప్లై చేస్తూ వెళ్తే మనము ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా దోహదపడతాయి అన్నమాట. ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మాస్టర్స్. అలానే ఈరోజు మనము పిరమిడ్ శక్తి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మనకు ఇంతవరకు మనం చిన్నప్పటి నుంచి పిరమిడ్ అనే పదం కొందరు వినే ఉండొచ్చు, కానీ అది ఈజిప్ట్ లో మమ్మీస్ పెట్టడానికి దానికే యూజ్ అవుతుంది అని మనం విన్నాం. కానీ పత్రిజీ సార్కు కొత్త నిర్వచనం, పిరమిడ్ శక్తి వల్ల మనం ఎంత విధంగా లాభాన్ని పొందుతామో మనకు అందించినది పత్రిజీ సార్. అంటే పిరమిడ్స్ ఉండి ఇప్పుడు కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఏవో ఈజిప్ట్ లోనే కాదు, ఈ విశ్వమంతా ప్రతి చోట్ల, సముద్రంలో అన్ని చోట్ల కూడా ఈ పిరమిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఈవెన్ పత్రిజీ సారు ఒక 3-4 years బ్యాక్ కూడా మచిలీపట్నంలో 250 సంవత్సరాల కిందట పిరమిడ్, అది ఈ మధ్య మచిలీపట్నంలో పత్రిజీ సార్ చూశాను అనేసి ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడో ఉన్నాయి పిరమిడ్స్, అవి మనకు తెలియదు. ప్రతి చోట సముద్రం, ఈవెన్ సముద్రంలో, భూమి మీద ప్రతి చోట కూడా ఈ పిరమిడ్స్ ఉన్నాయి.
ఏ విధంగా ఉంటుందంటే పిరమిడ్స్ యొక్క యాంగిల్ వచ్చేసి 52 degrees లో ఉంటుంది. అది ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ దాని యొక్క ఎనర్జీ ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఉన్న ఈ విశ్వంలో సూర్యశక్తి అనేది అంతా ఉంటుంది, కానీ మనకు కనిపించదు. ఎప్పుడైతే ఒక పేపర్ పెట్టి అక్కడ ఒక భూతద్దం అనే పరికరాన్ని పెట్టినప్పుడు ఆ సూర్యరశ్మి అనేది ఆ భూతద్దం వద్ద కేంద్రీకరించబడి ఆ ఎనర్జీ వల్ల కాగితం కాలిపోతుంది. అంటే పేపర్ ఉంది, చుట్టూ మనకి సూర్యరశ్మి ఉంది, కానీ భూతద్దం అనే పరికరాన్ని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ ఎక్కువ ఎనర్జీ ఒకే పాయింట్ వద్ద కేంద్రీకరించబడి అక్కడ ఆ ఎనర్జీ వల్ల ఆ పేపర్ అనేది కాలిపోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనకు కాస్మిక్ ఎనర్జీ కూడా అంతా మన చుట్టూ ఉంది. ఎప్పుడైతే ఈ పిరమిడ్ 52 degrees యాంగిల్స్ తో మనం కన్స్ట్రక్షన్ చేస్తామో ఆ పిరమిడ్ వద్ద ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకే చోట ఆ పాయింట్ వద్ద కేంద్రీకరించబడి మనం మెడిటేషన్ ఎప్పుడైతే పిరమిడ్ లో కూర్చొని చేస్తామో ఎక్కడైతే ఆ పాయింట్ వద్ద కేంద్రీకరించిన ఆ ఎనర్జీ అంతా కూడా మనము ఎక్కువగా తీసుకోవడానికి, అంటే ఇప్పుడు భూతద్దం ఏ విధంగా ఉంటుందో పిరమిడ్ ఆ విధంగా సౌరశక్తిని కాస్మిక్ ఎనర్జీని పాయింట్అవుట్ చేసి అది మనకి ఇస్తుంది అనమాట. అదే ప్రతిదీ సార్ చెప్తారు మనకి. ఈ పిరమిడ్ లో చేసిన ధ్యానము 3 వంతులు. అంటే మనము బయట ఎక్కడన్నా ఇంట్లో కానీ ఎక్కడన్నా ఒక 3 hours చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో పిరమిడ్ లో కూర్చొని ఓన్లీ 1 hour చేస్తే కాదు 3 వంతుల ఎనర్జీ మనము పొందగలుగుతాం. ఇప్పుడు చెప్పాం కదా, ఎక్కడైతే మనము ఈ భూతద్దాన్ని మనం యూజ్ చేసామో భూతద్దం ప్లేస్ లో ఇక్కడ మనము పిరమిడ్ అనే దాన్ని మనకు ప్రతిసారి నేర్పించడం జరిగింది. అంటే ఆ పిరమిడ్ లో కూర్చొని మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అంటే పిరమిడ్ అనే పదాన్ని పైరా అండ్ మిరం 2 పదాలుగా మనకు విభజించడం జరిగింది. పైరా అండ్ అమిడ్. పైరా అంటే అగ్ని, అమిడ్ అంటే ఎనర్జీ అన్నమాట. అంటే మనకు భూతద్దం అక్కడ అగ్ని అనేది ఎనర్జీ ఫామ్ లో మనకి వెళ్తుందన్నమాట. అంటే ఎంత అద్భుతమైన శక్తి అంటే పిరమిడ్ మనకి నేను కూడా అది చాలా అంటే చెప్పడం కాదు మాస్టర్స్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను కొత్తగా వచ్చినప్పుడు నేను ఎక్కడ పిరమిడ్స్కి వెళ్ళి మెడిటేషన్ చేసేదాన్ని కాదు, ఎంతైనా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. ఫస్ట్ టైం 2021 కర్తాలకు వెళ్ళి మహేశ్వర పిరమిడ్ లో కూర్చొని ఆ ఎనర్జీని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందులో కూడా మనకి పిరమిడ్ లో కింది నుంచి 1/3 హైట్ లో ఇంకా ఎక్కువ ఎనర్జీ కేంద్రీకరించబడి ఉంటుంది. అక్కడ మనము క్వీన్ ఛాంబర్, అక్కడే మహేశ్వర పిరమిడ్ లో మనం చూస్తే క్వీన్ ఛాంబర్ అక్కడ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంతా ఉంటుంది, కానీ హైయెస్ట్ పిరమిడ్ లో 1/3 హైట్ లో మనకి ఎక్కువ ఎనర్జీ కేంద్రీకరించబడుతుంది. అందుకే ప్రతిసారి క్వీన్ ఛాంబర్ లో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అని అంటారు. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మాస్టర్స్. కంపల్సరీగా పిరమిడ్ లో కూర్చొని చేసే ధ్యానము చాలా అద్భుతమైనది. అంటే ఎనర్జీస్ కూడా 3 hours మనం బయట కూర్చొని చేస్తే వచ్చే ఎనర్జీ ఓన్లీ 1 hour పిరమిడ్ లో కూర్చొని చేస్తే అంత ఎనర్జీ మనకు వస్తుంది. ఈ విధంగా మనము దీన్ని చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది. ప్రతిసారి ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకొని చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి మనందరికీ దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఈవెన్ మనం ఎప్పుడు వాడే కూరగాయల్ని, పండ్లని కానీ ఎప్పుడైతే మనము బయట ఫ్రిడ్జ్ లో కాకుండా బయట పెట్టినప్పుడు అవి 1 hour లేదు 2 days 3 days కి వాడిపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే పిరమిడ్ కింద ఈ పండ్లను కానీ కూరగాయల్ని కానీ పెట్టడం వల్ల, ఇప్పుడు నేను చెప్పాను కదండి మాస్టర్, ఈ కాస్మిక్ ఎనర్జీ ఒకే పాయింట్ వద్ద కేంద్రీకరించబడి అది ఆ కింద ఉన్న పళ్ళు కానీ మనం ఏం పెట్టాము కూరగాయలను కానీ అవి సహజ స్థితిని ఎక్కువ, అంటే ఎనర్జీ వల్ల ఎక్కువ రోజులు, అంటే బయట పెడితే మనం 2 days లో అవి వాడిపోతాయి. కానీ పిరమిడ్ కింద పెట్టిన పళ్ళు కానీ కూరగాయలు కానీ 1 month కూడా అలాగే ఫ్రెష్ గా ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. అలాగే ప్రతిసారి బ్లేడ్, మనము షేవింగ్ చేసుకునే బ్లేడ్ ని కూడా మనం 1 or 2 times చేస్తే దాని యొక్క షార్ప్నెస్ తగ్గిపోతుంది. ఆ బ్లేడ్ ని కూడా పిరమిడ్ కింద పెట్టి అది ఎక్కువ రోజులు మనకి యూజ్ అయ్యే విధంగా, అంటే సహజత్వం అది ఎక్కువ రోజులు ఉండే విధంగా చేస్తుంది. అలా ఎందుకు మాస్టర్స్, ఇప్పుడు మనం తాగే వాటర్ మనం నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ లో కానీ
వాటర్ పెట్టి దానిపైన పిరమిడ్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల మనకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. చాలా అద్భుతమైన ఎనర్జీ కూడా మనకి ఉంటుంది. ఆ వాటర్ని మనము ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, కొందరికి స్కిన్ అలర్జీస్ లాగా అలా ఉంటాయి. వాటిని స్నానం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాటిని మన శరీరం మీద మనం లేపనంగా వాడడం వల్ల కూడా చాలా అద్భుతంగా చాలా మంది అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేశారు మాస్టర్స్. అంటే అద్భుతమైన శక్తి పిరమిడ్ వల్ల మనం ఎంతో అద్భుతమైన శక్తిని మనం పొందగలం. ఇంకా కొందరు మాస్టర్స్ ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే నేను ప్రొద్దుటూరు లావణ్య మేడం జూమ్ లో చెప్పడం జరిగింది. కర్నూలులో మనకు 2009లో వరదలు వచ్చాయి మాస్టర్స్, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అప్పుడు కర్నూలులో వేరే మేడం వాళ్ళు పంట వేయడం జరిగింది. అప్పుడు ఆ పంట పొలాల్లో మేడం అక్కడక్కడ చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టడం జరిగింది. అప్పుడు వరదల వల్ల ఆ ప్రాంతం అంటే మేడం వాళ్ళు ఎవరైతే పిరమిడ్స్ పెట్టారో ఆ పొలంలో, ఆ పొలం మాత్రమే ఎటువంటి ఆ వరదకు లోను కాలేదు. కానీ చుట్టూ ఉన్న పంటలన్నీ వరదలు కొట్టుకుపోయాయి. అంటే అక్కడ ఎనర్జీ పిరమిడ్ శక్తి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ. అంటే చుట్టూ ఉన్న పంట పొలాలు వరద నీటిలో పోయినాయి, కానీ ఎక్కడైతే మనం పిరమిడ్స్ అనేటివి పెట్టామో అవి ఆ వరద నుంచి కూడా చాలా ఎనర్జీగా అద్భుతంగా అవి మనకు పెరిగాయి అన్నమాట. అంటే మన ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా మనకి చాలా అద్భుతమైన శక్తి మనకి వస్తుంది. కొందరు వేరే మాస్టర్స్ తణుకులో ఉంటారు, పద్మారాణి మేడం అని. కొన్ని వాళ్ళు విజయనగరం అక్కడ ఆ సైడ్ వెళ్తే కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతూ ఉండేవంట రోడ్ మీద. ఎప్పుడైతే అక్కడ చిన్న చిన్న పిరమిడ్స్ ని ఆ రహదారి వెంబడి మిడిల్లో ఎక్కడన్నా పిరమిడ్ చిన్న చిన్న వాటిని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆ యాక్సిడెంట్ జరగడం రేట్ చాలా తగ్గిపోయిందంట. అంటే ఆ ఎనర్జీ వల్ల మనం ప్రతిదీ ఇది ఒక్కటని చెప్పలేం మాస్టర్స్. ప్రతిదీ కూడా మన ఫుడ్ కూడా ఎప్పుడైతే ఇప్పుడు మనమైతే ధ్యానం చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కూరగాయలు తినే ఫుడ్ వల్ల కూడా మనకు ఆ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. ఆ పిరమిడ్ శక్తి ఎనర్జీని మనం తీసుకోవచ్చు. వాటర్ తాగడం వల్ల ఇప్పుడు మనము పంట పొలాల నుంచి మనకు వచ్చే ఆ గింజలు కానీ ఏవైనా కానీ పిరమిడ్ కింద పెట్టడం వల్ల ఆ గింజలు కూడా అద్భుతమైన సహజత్వాన్ని అంటే ఎనర్జీ దాంతోకి వచ్చేసి మనం ఆ ఫుడ్ ని ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనము ఎంతో అద్భుతంగా శక్తిని పొందవచ్చు అనమాట. ఈ ఒక్క పాయింట్ అని కాదు మాస్టర్స్, ప్రతిదీ కూడా మనకు ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ శక్తి నుంచి మనం ఆ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అంటే పిరమిడ్స్ ఎక్కడో లేవు మాస్టర్స్, ప్రతిదీ కూడా అంటే ప్రతిదీ సార్ చెప్పారు, అంటే పరిణిత మేడం కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి, వాటి యొక్క గొప్పతనం ఇప్పటికీ కూడా ఆ గీజా పిరమిడ్ లో ఇంకా వాటి మీద ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మనకి ప్రతిదీ సారు ఎంతో అద్భుతమైన అంటే పిరమిడ్ యొక్క శక్తి ఎంతో ప్రతి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేటప్పటి వరకు ఈవెన్ ఏమన్నా మనం పడుకునేటప్పుడు బెడ్ మీద పిరమిడ్ పెట్టుకోవడం వల్ల కూడా మనము నిత్యము దాన్ని అంటే హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల హాల్లో కానీ ప్రతినిత్యం అక్కడ మనము ఎక్కడైనా వంట చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనం పిరమిడ్ హ్యాంగ్ చేసుకుంటే ఆ ఎనర్జీని మనము ప్రతి నిత్యము కూడా పొందుతూ ఉంటాం. లేదు వాటర్ క్యాన్ ఉంటుంది, వాటర్ క్యాన్ మీద ఈ పిరమిడ్ ని పెట్టుకోవడం వల్ల కూడా ఆ వాటర్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, లేదు కూరగాయల మీద పెట్టడం వల్ల ఆ ఆహార పదార్థాలు అయితే వాటర్ని తీసుకోవడం వల్ల ప్రతి నిత్యము కూడా ఆ ఎనర్జీస్ తో మనము పొందుతూ ఉంటాం ఆ పిరమిడ్ శక్తి. అంటే దానివల్ల మనము ఎంతో అద్భుతంగా ఈవెన్ కొందరు ఫ్రాక్షన్ అయిన వాళ్ళు కూడా వాటి కొంచెం స్కిన్ కాలిన వాళ్ళు అట్లా అక్కడ ఆ ప్రదేశంలో పిరమిడ్స్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా త్వరగా కూడా వాళ్ళు క్యూర్ అయ్యి ఎటువంటి పెయిన్ లేకోకుండా ఆ బాధ నుంచి క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాస్టర్స్. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క మాస్టర్ చెప్తుంటే అద్భుతమైన ఎనర్జీ ఈ పిరమిడ్ నుంచి వచ్చే ఎనర్జీ ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ చిన్న క్యాప్ పిరమిడ్స్ ఉంటాయి మాస్టర్, ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ క్యాప్ ని మనం పెట్టుకొని
మెడిటేషన్ చేయడం వల్ల 3 వంతుల ఎనర్జీ మనం పొందుతాం ప్రతి ఒక్కరు కూడా. ఇవన్నీ కూడా మనం ఎక్కడ అవైలబుల్ అవుతుందో అక్కడ మనం పిరమిడ్స్ ఇప్పుడు చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి మాస్టర్. మనకు ఏవైనా కర్రీస్ మీద ప్లేట్ లాగా పెట్టుకోవడానికి ప్రతిది కూడా మనకు పిరమిడ్స్. ఎస్ సార్ చూపిస్తున్నారు. అటువంటి పిరమిడ్స్ ని మనము వాటర్ క్యాన్ మీద కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మనము ఆ పిరమిడ్ యొక్క శక్తిని మనము ప్రతి ఒక్కరము కూడా ప్రతి నిత్యము అద్భుతంగా, ఎంతో అద్భుతంగా తీసుకోగలుగుతాం మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎనర్జీని, మనం పిరమిడ్ యొక్క శక్తిని పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ శక్తి వల్ల ఎంతో శక్తి మనం అంటే శక్తి రావడం జరుగుతుంది మాస్టర్స్. ఇది ఇంకా ఒక్కటి కదా. ఎస్, అది సార్ చూపిస్తున్నారు. హ్యాంగింగ్ హాల్లో అందుకు హ్యాంగ్ చేసుకొని మనం గ్రూప్ మెడిటేషన్ కానీ అంటే అక్కడ ఎనర్జీస్ అనేవి 3 వంతులు మనం పొందడం జరుగుతుంది మాస్టర్స్. చాలా అద్భుతమైన ఎనర్జీస్. నేను బెంగళూరులో ఉంటాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రకృతి వ్యాలీకి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను పిరమిడ్ లో వచ్చే ఎనర్జీ మనకు ఎంతో అద్భుతమైన ఎనర్జీస్, చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. వీలైతే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిసారి అదే ప్రతి ఒక్క ఇంటి మీద కూడా ఈ పిరమిడ్ నిర్మించుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా పిరమిడ్ నిర్మించుకోవాలా అనేసి పిరమిడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ విధంగా ఇంటి మీద మనం ఎప్పటికీ ఇంకా పిరమిడ్ లోనే ఉంటాం మాస్టర్స్. ఇంటి మీద ఆ పిరమిడ్ నిర్మించుకోవడం వల్ల దీనికి నిదర్శనంగా మా పేరెంట్స్ ఈ లాస్ట్ ఇయర్ హౌస్ బిల్డ్ చేయడం జరిగింది. నేను కంపల్సరీగా పిరమిడ్ కావాలి మనకు అనేసి పిరమిడ్ స్టాండ్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఇంట్లో. అప్పుడుకి మనం ప్రీవియస్ కి ఎలా ఉండింది ఎనర్జీస్, పిరమిడ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం అద్భుతంగా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అక్కడ మనం ఎప్పుడైతే పిరమిడ్ మన ఇంటి మీద కానీ మన ఇంట్లో కానీ ఉంటే సరౌండింగ్స్ కూడా మనకి నేచరు అక్కడ మంచిగా అంటే అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం గురించి తెలుసుకోవడం, పాజిటివ్ ఎనర్జీ మన నేచర్ని అంతా కూడా క్యూర్ చేస్తూ ఉంటుంది పిరమిడ్ శక్తి అనేది. వాటి వల్ల మనం ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల కూడా చాలా యూజ్ అవుతుంది మాస్టర్స్ పిరమిడ్ వాటిని యూజ్ చేయడం. నేను ఎందుకంటే చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఫస్ట్ మీ మెడిటేషన్లోకి వచ్చినప్పుడు మామూలుగా ఇంట్లో కూర్చొని చేసుకునేదాన్ని. ఎప్పుడైతే నేను కర్తాలకి ధ్యాన మహాచక్రానికి వెళ్ళి మహేశ్వర పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేశాను, రియల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆ రోజు. అప్పటి నుంచి నేను మా పేరెంట్స్ కూడా అప్పటి నుంచి అనుకున్నారు. అప్పటి వరకు ఒక ఓన్ హౌస్ ఉన్నా కూడా దాని మీద పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయలేకపోయాము అని, మాకు పిరమిడ్ రావాలి అంటే మాకు కాదు ఆ పిరమిడ్ ద్వారా మేము ఎంతో మందికి ఈ ధ్యానాన్ని పంచుతూ ఈ ధ్యానం ఆ గొప్పతనాన్ని చెప్పాలి అనేసి మా అమ్మాయి ఎప్పుడైతే థాట్ రిలీజ్ చేసిందో విత్ ఇన్ మంత్స్ లోనే ప్లేస్ దొరకడము, అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడము, అప్పుడు పిరమిడ్ తెచ్చుకోవడము. ఇప్పుడు ఆ పిరమిడ్ యొక్క శక్తిని అందరికీ చెప్తూ, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ, శాకాహారం యొక్క బుక్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి వాటిని చెప్తూ, అంటే మనం మాత్రమే కాదు, మనం ఏ విధంగా అయితే లాభం పొందామో నలుగురు కూడా, మనం ఒక్కరమే సంతోషంగా ఉంటే సరిపోదు మాస్టర్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషాన్ని పంచాలి. అదే చేస్తున్నారంటే మనం ఉన్నాము, మన చుట్టూ మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నామో మన చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకొని ధ్యానం చేస్తూ, అంటే అదే నేచర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనమాట. ఈ అద్భుతమైన శక్తి వల్ల మనం ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నైనా చెప్పచ్చు మాస్టర్. ప్రతిదీ కూడా మనకి ఈ పిరమిడ్ నుంచి మనం ఎంతో శక్తిని, చెప్పాను కదా, మనం తీసుకునే ఫుడ్, తాగే వాటర్, స్నానం చేసేటప్పుడు చాలా మంది స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఇది చాలా మంది యూజ్ చేశారు మాస్టర్స్. వేరే రామకృష్ణ సార్ అనేసి వనపర్తిలో ఉంటారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గా వర్క్ చేస్తారు. ఆయన కూడా చెప్పారు, ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఈ విధంగా పిరమిడ్ కింద వాటర్ పెట్టి వాటిని తాగడం వల్ల కానీ, వాటిని లేపనంగా రాయడం వల్ల కానీ, వాటిని వాటర్లో స్నానం చేసేటప్పుడు వాటర్లో వేసుకొని స్నానం చేయడం వల్ల కానీ ప్రతి ఒక్కరు కూడా దాని నుంచి క్యూర్ అవ్వడం జరిగింది. మనమే చెక్ చేయొచ్చు. మనకి ఏదైనా ఒక ఫీవర్ రావడము అలా జరిగినప్పుడు ఆ వాటర్ తాగండి,
ప్రతి అంటే వాటర్ తాగడం అంటే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతూ నాకు నేను అద్భుతమైన శక్తిని ఇచ్చే ఈ వాటర్ని తీసుకుంటున్నాను అనేసి వాటర్తో మాట్లాడుతూ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది మాస్టర్. చక్కగా కూడా ప్రతిదీ కూడా మనం ఏది చెప్పానో ఇప్పుడు ప్రతి పాయింట్ చెప్పాను కదా, ప్రతి స్టెప్ ఎక్కడైనా మనం ఆ పిరమిడ్ శక్తిని మనము చెప్పాము. వేరే మాస్టర్ అనుకొని గీజర్ వర్క్ కావట్లేదంట, ఎన్నిసార్లు రిపేర్ చేసినా గీజర్ వర్క్ కాలేకపోతే ఆ గీజర్ మీద 1 డే ఆ పిరమిడ్ క్యాప్ ని పెట్టడం జరిగిందంట. తర్వాత అది అనుకోకుండా అది ఆన్ వర్క్ అవడం జరిగింది. అంటే ఆ ఆ ఎనర్జీ వల్ల అది సహజత్వాన్ని పొందింది అక్కడ. దానివల్ల అంటే ప్రతిదీ కూడా మనము ఈ పిరమిడ్ ఎనర్జీతో మనం ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేస్తూ ఆ అద్భుతమైన శక్తిని పొందాలి అని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నాకు ఈ అంటే ప్రతిదీ కూడా మనం చెప్పొచ్చు మాస్టర్స్, ఎంతో అద్భుతమైన శక్తి ఈ పిరమిడ్ అనే శక్తి అన్నమాట. అందుకే మనకు ప్రతిదీ సార్ పదే పదే చెప్తారు పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల 3 వంతు మనకి అధికంగా మనము ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా ఆ మెడిటేషన్ అనేది ఆ పిరమిడ్ లో కూర్చొని చేయడం వల్ల చాలా తక్కువ వ్యవధిలోనే దాని నుంచి క్యూర్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల ఈ పిరమిడ్ ధ్యానం వల్ల ఎంతో మంది వారి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకున్నారు. అలానే ప్రతి ఒక్కరు ఈ జూమ్ లో ఉన్న వారు అందరూ కూడా అట్లీస్ట్ క్యాప్ పిరమిడ్, ఎనీ పిరమిడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకొని ఆ పిరమిడ్ యొక్క శక్తిని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ జూమ్ సెషన్ వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క మీకు అంటే ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ను చాలా అద్భుతంగా చెప్పారు. ఈ యొక్క మీ ఇంటి పైన పిరమిడ్ కట్టడం అంతా కూడా దాని ద్వారా, తర్వాత మహేశ్వర పిరమిడ్ లో మీరు పొందిన అనుభవం వల్ల సో అక్కడి నుంచి మీకు ఈ యొక్క పిరమిడ్ మీద ఒక గురి అంటే ఒక విశ్వాసం అనేది పెరిగింది. సో అలాగనే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మీరు కూడా ప్రయోగం చేయొచ్చు. మేడం చెప్పారు కదా, ఇప్పుడు మనం కూడా చిన్న చిన్న పిరమిడ్స్ అంటే సో దీంతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను మేడం. యాక్చువల్గా పిరమిడ్ మహాతార్ ఫౌండేషన్ మనం బెంగళూరు నుంచి కార్యక్రమం చేస్తున్నాం. అయితే మహాతార్ ఫౌండేషన్లో ఆల్మోస్ట్ ఒక 15 పిరమిడ్ల దాకా మేము తయారు చేసాం. అంటే అక్కడి నుంచి అద్భుతంగా బెంగళూరులో ఎక్కడ కావాలన్నా ఎవరికైనా కానీ ఒక 15 టైప్ ఆఫ్ పిరమిడ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇంకొక పిరమిడ్ చూపిస్తాను. ఇలా ఉంటుంది హ్యాంగింగ్ పిరమిడ్, ఇది ఇలా ఉంటుంది. ఇది టోటల్ మనకి 9 పేస్ పిరమిడ్ లా ఉంటుంది. ఒక 9 పిరమిడ్స్ అనే సరౌండింగ్ ఒక ఇది స్టార్ పిరమిడ్ అంటాం మనం. ఇది కూడా అద్భుతమైన శక్తి ఇస్తుంది అనమాట. ఇది హ్యాంగింగ్ ఉంటుంది, సో అద్భుతమైన శక్తి ఇస్తుంది. ఇలాంటివి ఇంకా రకరకాలు చేశాం మేము, ఇంకా చాలా ప్రయోగాలు చేశాం. సో ఇవన్నీ కూడా తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశామంటే పిరమిడ్స్ను ఉపయోగించి వ్యవసాయం చేస్తాం. ఇక్కడ నుంచి మన మాతార్ ఫౌండేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో వ్యవసాయ క్షేత్రం కూడా పెట్టాం. అంటే దాన్ని ఇక్కడ చూపించచ్చు కానీ టైం పడుతుంది. సో అది ఎట్లా అంటే పొలంలో ఒక ఎకరంలో కనీసం అంటే ఒక 15 పిరమిడ్లు పెట్టాం. ఎలా వచ్చిందంటే పంట అద్భుతంగా వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ సొరకాయ పండించాం, తర్వాత టమోటా, తర్వాత ఇప్పుడు 22 కూరగాయలు వేసాం. సో సొరకాయ చాలా ఇంతలా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. సో అది అయిపోయింది పంట. తర్వాత టమోటాస్, పక్కన ఉన్న అన్ని టమోటా చెట్లన్నీ మొత్తం వైరస్ వచ్చి అంతా వెళ్ళిపోయినాయి. తర్వాత మనది వచ్చేసి ఇంతే, టమోటాస్ కూడా చాలా లావుగా వచ్చాయి, తర్వాత మంచి ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అది మార్కెట్కి తీసుకెళ్తే వేరే వాళ్ళ పంట వచ్చిన దానికి మనకి అక్కడ ఏమైందంటే వాళ్ళది 200 తీసుకుంటే ఒక బాక్స్ మంది 400 తీసుకున్నారు. అది ఆ డిఫరెన్స్ అనమాట. టేస్ట్ కూడా మొన్న ఒక సెషన్ జరిగింది దొడ్లాపూర్లో, అక్కడ పెట్టాము. అది పెట్టినప్పుడు అందరూ కూడా మన మాస్టర్స్ అందరూ కూడా టేస్ట్ చేశారు దాన్ని. సో ఇంత అద్భుతంగా ఉంది, ఎక్కడ ఏమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో అలా మన వ్యవసాయ క్షేత్రంలో మనం పండించాం. ఇప్పుడు ఇంకా 22 కూరగాయలు కూడా మనము ఇప్పుడు జరుగుతున్నాయి. మన ఇంకా ఒక 10 రోజుల్లో రెడీ అవుతాయి కూడా. ప్రతిసారి కూడా చెప్పారు కదండి సార్, ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ శక్తితో వ్యవసాయ సాధన చేయాలి అని. అదే మనం ఈ యొక్క పిరమిడ్ ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే పిరమిడ్స్ ఉపయోగించి
అవసరం ఉంటే మేము ఏం చేస్తున్నాం అంటే మన యొక్క దేశీ ఆవు ఉంది కదా, వాటి యొక్క ఆ, దాని యొక్క దాని ఏమంటారు పేడ, పేడ, తర్వాత మూత్రం, దాని యొక్క మూత్రము, తర్వాత పెరుగు, సో మజ్జిగ, వీటితోనే మనం పిచికారీ చేస్తూ జీవామృతం, బీజామృతము, జీవం. ఆ, ఘనామృతం ఇలా చేసుకొని సో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో అది మన వ్యవసాయ క్షేత్రం ఇక్కడే దగ్గరలో ఉంది, మన సెంటర్ నుంచి దగ్గరలోని ఒక 7 కిలోమీటర్లు. సో ఇది మేడం. సో ఇది మిత్రులారా, సో ఈ విధంగా మనము పిరమిడ్ చూడండి, ఇలా ఎన్నో రకాలు వాడుకోవచ్చు. మేడం చాలా ఎగ్జాంపుల్ చెప్పారు ఎలా వాడుకోవచ్చు, పిరమిడ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పారు. సో దాని యొక్క యాంగిల్ చాలా ఇంపార్టెంట్. అంటే అన్నిటికంటే కోణం, పిరమిడ్ యొక్క కోణం ఏంటి. సో 51 degrees 52 minutes 10 seconds నుంచి 25 seconds, అది కరెక్ట్ కోణం. దాన్ని ఏమంటామంటే గోల్డెన్ యాంగిల్ అని చెప్తాం. గోల్డెన్ యాంగిల్ అని చెప్తాం. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్గా ఫాలో కావాలి. తర్వాత మనకు ఇంకా కొన్ని పిరమిడ్స్, అంటే పెద్ద పెద్ద పిరమిడ్స్ మనం సార్ కట్టించారు, అంటే సార్ యొక్క సంకల్పం ద్వారా తయారైనవి. ఒకటి మీకు అంటే ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు, అది కనకపురం రోడ్లో ఉంది. అది 160 feet by 160 feet, దాని యొక్క విడ్త్ అంటే విస్తీర్ణం. ఓకే, అంత విస్తీర్ణంలో అది ఉంది. అంటే 160 feet బేస్, అంటే మనకు బేస్ 160 feet ఆల్ సైడ్స్ అనమాట, అదొకటి. తర్వాత మహేశ్వర మహాపిరమిడ్ అంటే కైలాసపురి, అది శ్రీశైలం రోడ్డు హైదరాబాద్ సమీపంలో ఉంది. అది వచ్చేసి 180 feet by 180 feet. ఇప్పుడు ప్రస్తుతం తయారవుతున్నటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ 220 by 220 అనుకుంటున్నా. సో అది ఆ యొక్క మహాక్షేత్రం ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకా చెన్నైలో కూడా ఇంకా అలాంటిది ఒక మహా కట్టడం కూడా రెడీ కాబోతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే సార్ దీని మీద ఎంత ప్రయోగం చేసి ఎంత విశ్వాసం కలిగి ఉంటే దాన్ని మనం, అంటే పిరమిడ్స్ అనేవి మేడం చెప్పినట్టుగా అప్పటికే ఉన్నాయి, అంత ముందు ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఉంటాయి. సో మన చెప్పాలంటే మన యొక్క ఈ మన ముక్కు చూస్తే ఇది కూడా ఒక పిరమిడ్ యాక్చువల్గా అలా ఉంటుంది. ఓకే, చూడండి, ఇది వచ్చేసి పిరమిడ్ యొక్క టాప్ భాగం, అపెక్స్ అంటుంది దీన్ని. దాని నుంచి ఇలా ఉంటుంది అనమాట, అది పిరమిడ్ అది యాక్చువల్గా. తర్వాత మన గోపురాలు, కట్టడాలు, హిమాలయాలు చూస్తే హిమాలయాలు కూడా పిరమిడ్ షేప్లో ఉంటాయి కదా. సో ఇలా ఎన్నో, అంటే ఆ యొక్క పిరమిడ్ షేప్లో కనిపిస్తున్నాయంటే దానికి ఒక విశిష్టత ఉంది అని అర్థం. మన దేహం పిరమిడ్ చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటే ఇలా వస్తుంది. సో దేహం కూడా ఒక పిరమిడ్ లాగా ఉంటుంది కరెక్ట్గా. సో ఆ షేప్లో ఉన్న దేనికైనా అంత శక్తి ఉంటుంది అని అర్థం. ఆ షేప్లో ఏది ఉంటే కూడా అంత శక్తి దాంట్లో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకుంటే, పిరమిడ్కి కట్టించేటువంటి మెటీరియల్తో సంబంధం లేదు, మీరు ఏ మెటీరియల్ వాడతారని సంబంధం లేదు. సాధ్యమైనంత వరకు ఐరన్ వాడదని చెప్తాము. ఐరన్కి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎక్కువ. సో కాబట్టి దాన్ని ఒక్కటి వాడకుండా మిగతా దేనితోనైనా కానీ మీరు పిరమిడ్ కట్టుకోవచ్చు. అంటే ఒక పేపర్ నుంచి కార్డ్బోర్డ్ నుంచి ఒక ప్లాస్టిక్, అల్యూమినియం, తర్వాత ఇక ఇలా కాపర్, ఇట్లా ఏ మెటీరియల్తో చేసుకున్నా కానీ మెటీరియల్తో సంబంధం లేకుండా విశ్వశక్తి సంగ్రహించుకునేటువంటి ఆ గుణం దానికి ఉంది కాబట్టి అది ఒక్కటే ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే ఆ గోల్డెన్ యాంగిల్. గోల్డెన్ యాంగిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, యాంగిల్ అంటే ఏంటి ఇక్కడ ఉంటుంది కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బేస్ నుంచి ఎంత వాల్ ఉంది, ఇక్కడ స్లోప్ ఎంత ఉంది, ఈ స్లోప్ ఉంది కదా, ఈ స్లోప్ వచ్చేసి ఈ స్లోప్ ఎంత ఉందంటే ఆ యాంగిల్ 51 degrees 52 minutes 10 seconds లేదా 25 seconds అనుకోండి. సో అంత మెయింటైన్ చేస్తే ఈ యొక్క బేస్ నుంచి ఈ వాల్ వస్తుంది అనమాట, ఈ స్లోప్ వస్తుంది. ఈ స్లోప్నే మనం యాంగిల్ అంటాం. యాంగిల్ మెజర్ చేసేది అనమాట. ఈ బేస్కు ఈ యొక్క సైడ్కు ఉన్నటువంటి ఆ స్లోప్ ఉంది, అది యాంగిల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసు 10 feet పెట్టామనుకోండి, ఈ యొక్క స్లోప్ ఉంది కదా, ఈ స్లోప్ ఎడ్జ్, ఈ కొలత ఎట్లా వస్తుంది, ఇది 0.9518 ఇంటూ బేస్ ఎంత వస్తుంది. తర్వాత దీనికి ఈ మధ్యలో ఈ కింది నుంచి ఈ ఉంది కదా సెంటర్, దీన్ని అపెక్స్ అంటాము. ఇక్కడ నుంచి బేస్ నుంచి అపెక్స్ ఉండేది ది హైట్ ఆఫ్ ద పిరమిడ్ అని చెప్తాం. ఈ హైట్ ఆఫ్ ద పిరమిడ్ వచ్చేసి 0.634 ఇంటూ బేస్ అనమాట, అది వాల్యూ. ఈ రెండు వాల్యూస్ తెలిస్తే మనం ఈ యొక్క త్రిభుజాన్ని తయారు చేసి 1 2 3 4, ఈ 4 కూడా సమాన త్రిభుజాలు, ఇవి ఐసోలేస్ ట్రయాంగిల్స్ అంటాం. అన్నిటిని తయారు చేసి ఫిక్స్ చేస్తే ఇక్కడ సెంటర్లో వస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గర ఫిక్స్ చేస్తే అది పిరమిడ్ అవుతుంది అనమాట. అలా చేసుకోవచ్చు, అంటే మనం తయారు చేసుకునే విధానం చెప్పాము. సో అలా చేసుకుంటూ మనం ఈ పిరమిడ్ మనమే తయారు చేసుకొని ఇంట్లో కూడా సో అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. సో మిత్రులారా, ఇప్పుడు
మీరు విన్నారు కదా, సో అద్భుతమైన జ్ఞానాన్ని. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మేడం దగ్గర అడగవచ్చు. రైట్. ఎస్, ఎవరు ప్రశ్నలు ఉన్నాయో వారు రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి దయచేసి. ఫాస్ట్గా మనం సమయం వృధా చేయకూడదు. రైట్. కిట్టు గారు మాట్లాడండి. గురుగారు నమస్కారం సార్. మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్. మీరు మహేశ్వరం కడతాలని చెప్పేసి అన్నారు కదా, ఎస్, మరి అక్కడ ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు? మేము ఎనీ అక్కడ టైం ఎప్పటికీ ఉంటుంది సార్, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆహాహాహా. ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళొచ్చు సార్. ఆహాహాహా. అయితే అక్కడికి వెళ్ళాక స్టార్టింగ్ లో మీరు ఎలా చేశారు, మమ్మల్ని మేము ఏ విధంగా చేయాలి, అక్కడ ఏంటి అని డీటెయిల్స్ కొంచెం ఇవ్వగలరా మేడం? ఏం మీరు లేదు ఆల్రెడీ సార్, వెళ్ళారు అక్కడ కదా. మనకి అక్కడ ఉంటారు, చాలా మంది ఉంటారు అక్కడ మనకి హెల్ప్ చేయడానికి. పిరమిడ్ లో కూర్చొని మనం ఇప్పుడు మీరు ఎలా మెడిటేషన్ చేస్తున్నారో అక్కడ వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల మీ ఎనర్జీని మీరు కూడా అక్కడ మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు కూడా. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవుతారు సార్. అందులో మనకు మహేశ్వర పిరమిడ్ లో క్వీన్ చాంబర్స్ కూడా ఉన్నాయి. మనము క్వీన్ చాంబర్ లో కూడా వెళ్ళి కూర్చొని మనం మెడిటేషన్ చేయొచ్చు, ఎంతో అద్భుతంగా చేయొచ్చు. మీరు ఆ ఎనర్జీస్ ని మీరు కంపల్సరీగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, ప్రతి ఒక్కరు కూడా అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఎప్పుడైనా సండేస్ కూడా వెళ్ళొచ్చు, ఉంటుంది, వెళ్ళొచ్చా మేడం? సండే ఎనీ కూడా టైం, వెళ్ళొచ్చా? ప్రతిరోజు ఉంటుంది సార్. అక్కడ ఎప్పుడు క్లోజ్ చేయరు, ప్రతి ఒక్క రోజు ఉంటుంది. ఎంతో మంది వెళ్తూ ఉంటారు. పిరమిడ్స్ అక్కడ అవైలబుల్ దొరుకుతాయి మేడం? మనం ఏమైనా తీసుకోవచ్చా, బుక్స్ కానీ? ఎక్కడ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా కొందరు సార్ చెప్తున్నారు కదా, సార్ ఏమైనా ప్రొవైడ్ చేయగచ్చేమో. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేస్తే వస్తాయి సార్. మీకు ఎటువంటి ప్లాస్టిక్ కావాలన్నా ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉంటాయి, కాపర్ తో ఉంటాయి, చిన్న చిన్నవి కూడా ఉంటాయి. మరి సార్ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు కానీ ఉన్నాయి అన్ని. చెప్పాను కదా, చెప్పాను కదండి సార్, ఏవైనా మనము కర్రీస్ మీద ప్లేట్స్ బదులు అవి పెట్టుకోవడం అట్లా కూడా ఉంటాయి ప్రతి చోట. నా దగ్గర చాలా ఉన్నాయి సార్, ఇంట్లో ప్రతి చోట అక్కడొక్కటక్కడ పెట్టే ఉంటాను నేను ఇక్కడైతే. మీకు రేపు అంటే మీకు దీంట్లో వాట్సాప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. దాంట్లో మొత్తం 15 రకాల పిరమిడ్ చేశాం మన సంస్థ నుంచి. థ్యాంక్ యూ సో కొన్ని మనం ఇట్లా హ్యాండ్ లో కూడా పెట్టుకొని చేసేవి ఉన్నాయి కదండి సార్, చేసి ఇప్పుడు కూర్చొని అవును. కొన్ని పిరమిడ్స్ క్యాప్ కాకుండా మనం ఇట్లా పెట్టుకుని చేతిలో కూడా పెట్టుకొని చేయొచ్చు సార్. అలాంటివి కూడా చిన్న క్రిస్టల్ పిరమిడ్స్ దొరుకుతాయి. క్రిస్టల్స్, అలాంటివి కూడా మనం చేతిలో పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ జయలక్ష్మి మేడం మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీరు పిరమిడ్ గురించి చెప్పారు కదా సార్, అది ఎట్లా, మనం ఎంత రేటు పడుతుంది, ఎట్లా కొనుక్కోవాలి? ఇప్పుడు సార్ కూడా దాని గురించి అడిగారు కదా. నేను నిన్నటి నుంచే మొదలు పెట్టాను, మీది నిన్నటి నుంచే చూస్తున్నాను నాకు వాట్సాప్ లో. నిన్నటి నుంచి నేను చేస్తున్నాను. నిన్న 10 నిమిషాలే కూర్చోగలిగాను కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. ఇవాళ మొత్తం కంటిన్యూ కూర్చోగలిగాను. కానీ నాకు చాలా ఏంటంటే ఏమి కనబడటం అంటే అట్లా ఏం కనబడలేదు, కానీ ఓన్లీ వెలుతురు, చీకట్లో చేశాను నేను మొత్తము. ఓన్లీ వెలుతురు, నేను చీకట్లో చేసినందుకు అట్లా వెలుగు ఒకటి అట్లా వచ్చి వెళ్ళటం కనబడింది అంతే నాకు. ఇంకా నాకు డీప్ గా ఇంకా ఏం తెలియలేదు, శాంతము. కానీ మీరు చెప్పిన పిరమిడ్ గురించి చాలా బాగుంది మేడం. అది చేసుకుంటే ఎటువంటిదైనా చాలా ఎక్సలెంట్ గా ఉంటాము. ఆరోగ్య రీత్యా కూడా, ఇంటి వాస్తు రీత్యా అన్నిట్లో మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. అది కొనాలి అంటే మేము ఎలా కొనాలి, ఎంత పెట్టి కొనాలి, మాకు అది ఎట్లా ప్రొవైడ్ చేస్తారు మీరు? అవి అందరూ తీసుకునే రేంజ్ లోనే ఉంటాయి మేడం. సార్ రేపు పెడతానన్నారు కదా గ్రూప్ లో, అవంతా డీటెయిల్స్ పెడతారు. అందరు ప్రతి ఒక్కరు కొనే స్టేజ్ లోనే ఉంటుంది, ఏమి ఎక్కువ కాస్ట్ కూడా. ఓకేనా? ఓకే. ఇప్పుడు కర్తాలు దగ్గర అన్నారు కదా, మాకు లొకేషన్ ఏమైనా పెట్టగలుగుతారా? మేము హైదరాబాద్ ఉంటాము. గ్రూప్ లో పెడతాను మేడం, గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ సార్. చాలా, ఎందుకంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నాకు నిన్న చెప్పాను కదా 10 నిమిషాలే, నాకు అంత ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. నాకు 48 ఏళ్ళు అయినా కానీ నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ సంకల్పం, కానీ ఎప్పుడు నిలబడలేకపోయాను. ఇప్పుడన్నా నిలబడాలి అన్న సంకల్పంతో ముందుకు వచ్చాను నేను. మీది చాలా ఎక్సలెంట్ గా ఉంది స్వామి. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎక్కువసేపు కూర్చోవడానికి అసలు నేను కళ్ళు మూసుకున్న ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ కే కళ్ళు తెరిచేసే నీకు అవసరం లేదనే వచ్చేది.
నేను అలానే కొద్ది రోజులు చేశాను. కానీ ఎప్పుడైతే నేను నమ్మకంగా, అంటే మనం చాలా నమ్మకం, ఈ మెడిటేషన్ మనల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుందనే నమ్మకం, అంటే మన థాట్ ప్రాసెస్సే మనలో చేంజ్ అవుతుంది. ఆ థాట్ ప్రాసెస్ పెట్టుకొని కూర్చొని చేయండి మేడం. అంటే అట్లీస్ట్ 10 మినిట్సే, కానీ 10 మినిట్స్ మీకు ఎప్పుడు అవకాశం ఉంటే, అదే పత్రిజీ సార్ ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోండి అని చెప్తారు. మీకు 15 మినిట్స్ ఎప్పుడు వీలైతే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోండి. తర్వాత మీకే అది సాధన వచ్చేస్తుంది, తప్పకుండా వస్తుంది. మరి చాలా థ్యాంక్ యూ ఒక్కొక్కసారి మేడం. మనకు పిరమిడ్ ఆలోచన, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మనకు ఒక్కొక్కసారి ఆలోచనలు ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి బాగా ఎటువంటి ఆలోచన రావు. కానీ మనము అయ్యో నాకు ఇప్పుడు ధ్యానం కుదరలేదే అన్న థాట్ లేదు. మనం కూర్చొని చేస్తున్నామా లేదా దాని గురించి ఆలోచించండి. కూర్చున్నామా లేదా, నాకు ఈ రోజు ఇప్పుడు బాగా రాలేదు, నేను అన్ని ఆలోచనలు వస్తుంటాయి, ఓకే అవి వస్తున్నాయంటే వెళ్ళిపోతున్నట్లే, అలానే ఫీల్ అవ్వండి. మన థాట్ ఇంకా నేను మెడిటేషన్ చేయలేదు అన్న థాట్ అయితే రానివ్వద్దండి నేను. ఫస్ట్ మీరు కూర్చొని చేయడమే స్టార్ట్ ఓకే చేయండి. మేడం. అంతే. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్ మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మిత్రులారా, ఇంకెవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే దయచేసి అడగండి. ఇంకా టైం తక్కువగా ఉంది. ఇంకా ఒక 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి తర్వాత. రైట్. సో మేడం, ఈ కార్యక్రమంలో మనము మొదటగా అంటే కొంత అనుభవాలు కనుక్కున్న తర్వాత, కొత్త వాళ్ళు కదా, వీళ్ళందరి దగ్గర ఫస్టే అనుభవాలు తెలుసుకుంటాం. అంటే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేశారు, వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కూలంకుషంగా డిస్కషన్ జరుగుతుంది. ప్రతిరోజు అలా చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేకుండా, అవరోధాలు లేకుండా ముందుకెళ్ళాలని మన ఉద్దేశం. దాని తర్వాత జ్ఞానము, ధ్యానం తర్వాత జ్ఞానం తర్వాత మనం సమగ్ర జీవన శైలిని, ఆరోగ్య సూత్రాలు, కొన్ని చికిత్సా విధానాలు అంటే ఆకుప్రెషర్, ముద్రలు నేర్పిస్తాం. ఆ తర్వాత ఆహారం గురించి మన ఆరోగ్య సూత్రాలు కొన్ని నేర్పిస్తాం. సో ప్రతిరోజు కూడా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఈరోజు మన దేహంలో గ్లూకోజ్ గురించి చెప్పాల్సి ఉంది. తర్వాత మైగ్రేన్, హెడేక్ గురించి ఒక ముద్రలు, తర్వాత ఆకుప్రెషర్ పాయింట్స్ అవి చూపించి మనం క్లోజ్ చేస్తాం. సో మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి తొందరగా మేడంతో అడగండి. ఓకే. సో అందరికీ నీట్గా అర్థమైంది మేడం మొత్తం మీద. సో ఈ యొక్క దీని గురించి వింధ్యా మేడం మాట్లాడండి, సౌండ్ రావట్లేదు. అదే సార్, వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది. సార్, అదే మేడం గారు ఇప్పుడు పిరమిడ్ గురించి చెప్పారు కదా, అందులో దాని మీద ఏంటంటే నేను ఒక 6 months కిందట ఒక వీడియో చూసిన సార్, ఇంటర్వ్యూ యూట్యూబ్ లో. సంత్ సదానంద్ గురూజీ మన పత్రిజీ సార్ను ఛాలెంజ్ చేసిళ్ళు, మెడిటేషన్ మీ పిరమిడ్ ఏంటది అసలు, నాకేమి దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మీ సెంటర్ కు వస్తానా అన్నారంట. అంటే అప్పుడు ఆయన పత్రిజీ గారు ఓకే రండి, మీరు చూడండి, మీరు ప్రాక్టికల్ గా, అంటే ఆయన ఒక యతి, రుద్రప్రయాగలో ఉంటాడు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతుంటాడు, ఆయనకి ఇష్టం ఇక్కడ మంచి పీపుల్ బాగున్నారు, మంచి రిసీవింగ్ ఉందని. అయితే పత్రిజీ గారి మెడిటేషన్ సెంటర్ కర్తాలు కావచ్చు, అక్కడికి వెళ్ళి తను ఒక గంట మెడిటేషన్ చేశారట. చేస్తే తనకు అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ నాట్ ఏ పిరమిడ్, దట్ ఈస్ ఏ శ్రీచక్ర అని ఆయన డిసైడ్ అయిపోయాడు. అది పిరమిడ్ అని అంటున్నారు వీళ్ళంతా, కానీ అది పిరమిడ్ కాదు, అందులో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ, అది శ్రీచక్రంలో ఉన్నట్టు. ఇప్పుడు మన కైలాస పర్వతాన్ని చూస్తే కూడా పిరమిడ్ లానే ఉంటది, చూసే వాళ్ళకు శ్రీచక్రం లాగా కనబడుతుంది సార్. సో అదే ఎట్లా కాస్మిక్ ఎనర్జీ ఇస్తుంటుందో ఇది కూడా అట్లాగే ఉంది, ఇది శ్రీచక్రమే అని తను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదే సార్ నాకు తెలిసిన విషయము మీతో షేర్ చేద్దామని, అందరికి తెలియజేద్దామని చెప్పడం జరిగింది. ఓకే మేడం, ఐ థింక్ ప్రశ్నలు ముగిసినట్టున్నాయి. ఇంకా మనం ముందు అంశం పోదాం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అద్భుత జ్ఞానాన్ని అందించినందుకు, సో పిరమిడ్ గురించి అందరికి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రులారా, ఈరోజు మనం అద్భుతమైన జ్ఞానం మేడం దగ్గర తీసుకున్నాం. ఈ యొక్క పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానము,
ఆ పిరమిడ్ ధ్యానం చేస్తే దాని యొక్క ఫలితాలు ఏంటి అంటే, మనము నార్మల్గా ధ్యానం చేసే దానికంటే పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి ఎక్కువ వస్తుంది, మూడు రెట్లు ఫాస్ట్గా మనము ఆ ధ్యాన స్థితికి పోవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకేంటంటే, దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమిటంటే మనకు ఈ టెలిపతి కానీ, తర్వాత ఈ ఆస్ట్రల్ ట్రావెల్ కానీ, ఈ మూడో కన్ను తెరుచుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత అది స్పిరిచువల్గా చూస్తే ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అలా వస్తాయి. తర్వాత సుషుమ్న నాడి ఉంటుంది, అది తొందరగా యాక్టివేట్ అవుతుంది, అదొకటి ఉంది. సో ఇవి కాకుండా ఇంకా మనం చూడాలనుకుంటే ఈ టెలిపతి కూడా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక లాభాలని చెప్తాం. ఓకే, మరి భౌతిక లాభాల్లో మేము చాలా చెప్పారు. ఒక అంటే ఈ ధాన్యం మీద, కూరగాయల మీద, నీటి మీద ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ పెడితే అవన్నీ కూడా శక్తీకరణ అవుతాయి, అంటే శక్తియుతం అవుతాయి అన్నమాట. అది ఇంపార్టెంట్. సో అదే కాకుండా భౌతికంగా అంటే ఎవరైనా కానీ అస్వస్థత ఉంటే పోయి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం, లేదా పిరమిడ్లో పడుకోవడం చేసినా చాలు. ఆ విశ్వశక్తి మీకు నేరుగా అందుతుంది కాబట్టి ఆ విశ్వశక్తి ద్వారా మీకు స్వస్థత చేకూరుతుంది అనమాట. ఎందుకంటే పిరమిడ్లో ఏమవుతుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పిరమిడ్లో నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, రుణాత్మక అయాన్స్ ఉంటాయి. అది ఎలాంటిదంటే, బయట ఇప్పుడు బిజీ జంక్షన్ ఉంది, ఒక ట్రాఫిక్ జంక్షన్ తీసుకోండి, అక్కడ ఏముంటాయి తెలుసా? పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఎక్కడైతే పాజిటివ్ అయాన్స్ ఉంటాయో అక్కడ తిరుగుతున్నప్పుడు ఏమైందంటే మనకు చాలా చిరాకుగా, ఇరిటేషన్గా ఉంటుంది. అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి కాదు, మనకి వెళ్ళిపోవాలని చెప్పి. ఎందుకు తెలుసా? ఈ పాజిటివ్ అయాన్స్ ఏం చేస్తాయంటే, ఆ గాలిలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న పాజిటివ్ అయాన్స్ మన లోపల ఉండే ఎలక్ట్రాన్స్ దొంగలిస్తాయి, అంటే మనల్ని శక్తి విహీనం చేస్తాయి. అప్పుడు ఏమైందంటే, వద్దు ఇక్కడ ఉండకూడదు, అసలు వెళ్ళిపోవాలి అంటే ఇష్టం ఉండదు మనకు అక్కడ ఉండడానికి. ఎందుకంటే అది పాజిటివ్ అయాన్స్ ఉండే గుణం అది. అదే మీకు ఒక పిరమిడ్ లోపల లేదా ఒక గార్డెన్ తీసుకోండి, మంచి గార్డెన్లో మీరు తిరుగుతున్నంతసేపు ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది కదా. ఎందుకంటే అక్కడ ఉండేటివి ఏంటి తెలుసా? నెగిటివ్ అయాన్స్. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. ఈ అదే నెగిటివ్ అయాన్స్ ఒక గార్డెన్లో అయితే ఎలా నెగిటివ్ అయాన్స్ ఉంటాయో పిరమిడ్లో కూడా నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయి? మీకు శక్తిని ఇస్తూ ఉంటాయి. నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా మీ దేహానికి ఎలక్ట్రాన్స్ ఇస్తూ ఉంటాయి, అవి ఎలక్ట్రాన్స్ను ఇస్తూ ఉంటాయి. అప్పుడు మీరు శక్తివంతం అవుతారు. అప్పుడు మీకు లోపల ఉన్న ఎలాంటి తొందరలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి అనమాట. ఇది ఈ యొక్క పిరమిడ్ యొక్క విశిష్టత. కాబట్టి సో ఇది అద్భుతమైన జ్ఞానం మిత్రుల. ఇంకా చాలా డీప్గా చెప్పొచ్చు దీన్ని, ఇంకా చాలా డీప్గా కూడా మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సో మనం ఇంకా చాలా చాలా క్లాసెస్ వింటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మేడం లాగా ఇంకా సీనియర్ మాస్టర్స్ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు మనకి. ఖచ్చితంగా ఎక్కువ విషయాలు తెలుసుకుందాం.